హిందూ సాంప్రదాయంలో దేవాలయ దర్శనం కష్టాలను కలతలను తొలగిస్తుందనే నమ్మకంపై జరుగుతుందనేది అందరూ చెప్పే మాట. అందుకే పెళ్లి తర్వాత కొత్త దంపతులు తమ కాపురంలో ఏ కలతలు రానివ్వకూడదని దగ్గరలోని దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా ఏదైనా వ్రతాలు హోమాలు చేసే సమయంలో భార్యాభర్త అంటే దంపతులు ఇరువురు ఉండాల్సిందే. ఇలా ప్రతి శుభకార్యంలో భార్యాభర్తలు జంటలుగా పూజలు చేస్తారు. అయితే ఇందుకు విరుద్ధంగా దేశంలో ఒకే ఒక చోట మాత్రం ఓ దేవాలయానికి జంటగా దంపతులు వెళ్ళకూడదు. భర్త దేవాలయం బయట ఉంటే భార్య దేవాలయంలోకి వెళ్లి మూల విరాట్ను దర్శనం చేసుకుని రావాలి. అటుపై భర్త వంతు వస్తుంది. ఇటువంటి దేవాలయం ఎక్కడ ఉంది, దాని కథనం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ దేవాలయము సిమ్లాకు దగ్గరగా ఉన్న రాంపూర్ అనే గ్రామంలో ఉంది. ఇక్కడ ప్రధానంగా పూజలు అందుకునేది దుర్గామాత రూపంలో ఉన్న పార్వతీదేవి. ఇక్కడ దంపతులు జంటగా దేవాలయంలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. దుర్గామాత దర్శనానికి ఇద్దరు వేరువేరుగా వెళ్ళాలి. చాలా ఏళ్లుగా ఈ సాంప్రదాయం నడుచుకుంటూ వస్తుంది. ఈ సాంప్రదాయాన్ని స్థానికులే కాకుండా బయట నుంచి వచ్చిన వారు కూడా ఎవరు అతిక్రమించిన దాఖలు లేవు. శ్రాయికోట మాత ఇక్కడ దేవతను శ్రాయి లేదా ప్రాయికోట మాత పేరుతో భక్తులు కొలుస్తారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లోని ప్రతి పల్లె పట్టణ ప్రాంతంలోని ప్రజలకు ఈ దేవాలయం గురించి తెలుసు. ఇక్కడ దంపతులు ఇద్దరు జంటగా ఎట్టి పరిస్థితుల్లోనూ దైవ దర్శనానికి చేసుకోరు. ఒకవేళ దీనిని నమ్మని వారు ఎవరైనా జంటగా దైవ దర్శనం చేసుకుంటే వారి మధ్య మనస్పర్ధలు వచ్చి ఖచ్చితంగా ఒకరినొకరు దూరం అవుతారని చెప్తారు. అందువల్ల ఇక్కడ ఎవరు జంటగా గుడిలోకి వెళ్లరు. ఇందుకు కారణం లేకపోలేదు. చాలా కాలం ఈ విధంగా కొనసాగుతూ వస్తుంది. శివగణానికి అధిపతిని నిర్ణయించడం కోసం పార్వతీ పరమేశ్వరులు తమ ఇద్దరు పుత్రులైన గణపతి కుమారస్వామికి పరీక్ష పెట్టాలనుకుంటారు. ఇందుకోసం ఎవరి 3 లోకాలను 3 సార్లు చుట్టి వస్తారో వారిని అధిపతిగా నిర్ణయిస్తామని చెప్తారు. విషయం తెలిసిన వెంటనే కుమారస్వామి తన మయూర వాహనంతో 3 లోకాలను చుట్టి రావడానికి బయలుదేరతాడు. వినాయకుడు సూక్ష్మ బుద్ధి కలిగిన వాడు కాబట్టి వినాయకుడు ఇందులోని అంతరాన్ని గురించి ఆలోచిస్తాడు. అటుపై పార్వతీ పరమేశ్వరులకు పాదపూజ చేసి వారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అక్కడే కూర్చుండిపోతాడు వినాయకుడు. ఇక కుమారస్వామి ఎక్కువగా వెళ్ళినా ఆయన ఎక్కడికి చేరుకోవడానికి ముందు వినాయకుడు ఆ ప్రాంతంలో ఉన్నట్లు కనిపిస్తాడు. దీంతో చివరికి చేసేది ఏమీ లేక పరీక్ష మొదలైన చోటుకి కుమారస్వామి అత్యంత ఆశ్చర్యంతో చేరుకుంటాడు. కుమారస్వామి రావడానికి ముందే వినాయకుడికి పార్వతీ పరమేశ్వరులు అందరి దేవతల సమక్షంలో పెళ్లి చేస్తారు. ఇక కుమారస్వామి ఆ విషయం తెలుసుకుని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అంతేకాకుండా మిక్కిలి బాధపడి తనకంటే అన్నింటిలోనూ వినాయకుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్తూ దేవతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తాను ఇకపై పెళ్లి చేసుకోనని ప్రకటిస్తారు. దీంతో అటు పార్వతీ పరమేశ్వరులతో పాటు దేవతలు మిక్కిలి ఆశ్చర్యపోతారు. యోగమాయతో కుమారస్వామి విచక్షణను కోల్పోయి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని పార్వతీదేవి యోగమాయతో చూస్తుంది. కుమారస్వామి నిలబడిన స్థల ప్రభావం వల్ల ఈ విధంగా జరిగిందని తెలుసుకుంటుంది. దీంతో పార్వతీదేవి తన కుమారుడికే విచక్షణను కోల్పోయేలా చేసిన ఈ ప్రాంతాన్ని సాధారణ మానవులు ముఖ్యంగా దంపతులు చేరుకుంటే వారి జీవనంలో జరగకూడని ఎన్నో సంఘటనలు జరిగి అశాంతికి కారణమవుతుందని కూడా ఆ మహామాతకు అవగతమవుతుంది. పార్వతీదేవి చెప్పడం వల్ల దీంతో సదరు ప్రాంతంలో తాను శ్రాయికోట మాతగా వెలుస్తానని దంపతులు ఎట్టి పరిస్థితుల్లోనూ జంటగా ఇక్కడికి రాకూడదని చెబుతుంది. ఇందుకు విరుద్ధంగా జరిగితే ఆ దంపతుల మధ్య కలహాలు చెలరేగి వెంటనే వారు విడిపోతారని శాపం పెడుతుందని ఇక్కడ పూజారులు చెప్తారు. అందువల్ల ఇక్కడికి వచ్చే దంపతులలో మొదట ఒకరు అటుపై మరొకరు ఈ దేవతను దర్శించుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జంటగా మాత్రం దేవతను పూజించరు. ఈ ఆలయంకి ఎలా చేరుకోవాలంటే సిమ్లా నుంచి నర్ఖండ్ మార్గంలో ఈ దేవాలయానికి చేరుకోవచ్చు. సిమ్లాకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నేరుగా విమానయాన సర్వీసులు ఉన్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సిమ్లాకు రైలు సదుపాయాలు, బస్సు మార్గాలు ఉన్నాయి. ఒకసారి సిమ్లా చేరుకున్న తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ బస్సుల ద్వారా ఈ దేవాలయాన్ని సులభంగా చేరుకోవచ్చు. సిమ్లా నుండి ట్యాక్సీలు మాట్లాడుకొని కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.